Good morning, students. I am P. Rami Krishna from the Department of Chemistry, CRR College for Women, Eluru. This video topic is analysis of food preservatives. So, topics are types of preservatives, analysis of sodium carbonate, analysis of sodium benzoate, and analysis of sorbic acid. సో సిలబస్లో యూనిట్ 4లో ఈ ప్రిజర్వేటివ్స్ మొత్తం 3 టైప్స్ ఇచ్చారు. అవి ఎనాలిసిస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఒకటి, సోడియం బెంజోయేట్ అండ్ సార్బిక్ యాసిడ్ ప్రిజర్వేటివ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we know about the definition of preservatives. So coming to analysis of food materials, preservatives definition is a preservative is a substance or a chemical that is added to products such as food, beverages and food products to prevent microbial decomposition or undesirable chemical changes. సో ప్రిజర్వేటివ్ అనేది ఒక సబ్స్టెన్స్ ఆర్ కెమికల్ అనమాట. మెయిన్గా దాన్ని ఫుడ్ ప్రోడక్ట్స్కి యాడ్ చేస్తారు. ఎందుకోసం? ఫుడ్ ప్రోడక్ట్స్కి, అలాగే ఫుడ్ బెవరేజెస్ అంటే ఫుడ్ లిక్విడ్ ఫుడ్ మెటీరియల్స్ ఫుడ్ బెవరేజెస్ అని అంటాం. సో ఎందుకని ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు అని అంటే టు ప్రివెంట్ మైక్రోబియల్ డికంపోజిషన్, మైక్రో ఆర్గానిజమ్స్ డికంపోజిషన్ జరగకుండా ఉండడానికి, అలాగే అన్డిజైరబుల్ కెమికల్ చేంజెస్, కెమికల్ రియాక్షన్ చేంజెస్ ఆ ఫుడ్ మీద ఏమీ జరగకుండా ఉండడం కోసం ఈ ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, డిక్రీజెస్ మైక్రోబియల్ స్పాయిలేజ్ అండ్ కీప్ ద ఫుడ్ ఫ్రెష్ అండ్ న్యూట్రిషియస్. సో ఆర్టిఫిషియల్ గా తయారు చేసేటటువంటి ప్రిజర్వేటివ్స్ అనేవి ఏం చేస్తాయి? ఈ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రెడ్యూస్ చేయడం, అలాగే మైక్రోబియల్ స్పాయిలేజ్, ఆ ఫుడ్ మీద మైక్రో ఆర్గనిజమ్స్ ఏమీ గ్రో అవ్వకోకుండా దాన్ని డిక్రీజ్ చేస్తుంది. అలాగే ఫుడ్ అనేది ఫ్రెష్ గా ఉండేటట్లు, న్యూట్రిషియస్ గా ఉండేటట్లు ఈ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ చేస్తాయి. సో కమింగ్ టు ఇట్స్ క్లాసిఫికేషన్. సో ప్రిజర్వేటివ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 classes. సో అందులో ఫస్ట్ వన్ క్లాస్ 1, those which are naturally available preservatives ని క్లాస్ 1 టైప్ కింద యాడ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి కామన్ సాల్ట్, షుగర్, డెక్స్ట్రోస్, స్పైసెస్, వెనిగర్, హనీ అండ్ ఆయిల్స్. ఇవన్నీ న్యాచురల్ గా ఉండేటటువంటి ప్రిజర్వేటివ్స్. సో ఇవన్నీ కూడా క్లాస్ 1 టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ కిందకు వస్తాయి. సో అదే క్లాస్ 2 టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ తీసుకున్నట్లయితే సింథసైజ్డ్ కాంపౌండ్స్ అన్ని కూడాను. సో దీస్ ఆర్ కెమికల్లీ సింథసైజ్డ్ కాంపౌండ్స్, ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బెంజోయిక్ యాసిడ్ అండ్ ఇట్స్ సాల్ట్స్, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఇట్స్ సాల్ట్స్, నైట్రేట్స్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం. సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫుడ్స్ లైక్ పికిల్స్ అండ్ మీట్. సో ఎక్కువ కాలం పికిల్స్ అండ్ మీట్ ఫ్రెష్ గా ఉండడం కోసం ఈ క్లాస్ 2 టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అంటే బెంజోయిక్ యాసిడ్స్ ని, అలాగే దాని యొక్క సాల్ట్స్ ని, సల్ఫ్యూరస్ యాసిడ్ అలాగే సాల్ట్స్ ని, నైట్రేట్స్ ఆఫ్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ని ఎక్కువగా పికిల్స్ అండ్ మీట్ ప్రిజర్వేటివ్స్ లో యూజ్ చేస్తాం. సో డిపెండింగ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ దేర్ యూసేజ్ ఇన్ ద ఫుడ్ ప్రొడక్ట్స్, preservatives can be further divided into antimicrobial and antioxidant. సో మళ్ళా దాని యొక్క యూసేజ్ ని బేస్ చేసుకుని ఈ ప్రిజర్వేటివ్స్ ని మళ్ళీ యాంటీమైక్రోబియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్ అని 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ టైప్ చూడండి, యాంటీమైక్రోబియల్ ప్రిజర్వేటివ్స్. సో దీస్ ప్రిజర్వేటివ్స్ డిగ్రేడ్ ద బ్యాక్టీరియాని ఏం చేస్తాయి? గ్రో అవ్వకోకుండా బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని డిగ్రేడ్ చేసేస్తాయి అనమాట. So this method is the most traditional type of preservating process, such as pickling and adding honey to prevent microorganism growth by modifying the pH level. సో ఈ మోస్ట్ ట్రెడిషనల్ టైప్ అనమాట ఇది ప్రిజర్వేటింగ్ ప్రాసెస్ లో. అంటే పికిల్స్ ని స్టోర్ చేయడానికి, అలాగే అండ్ హనీ టు ప్రివెంట్, హనీని యాడ్ చేస్తాం మైక్రో ఆర్గానిజం గ్రోత్ ని ప్రివెంట్ చేయడానికి, అలాగే దాని యొక్క pH లెవెల్ ని మోడిఫైయింగ్ కూడా చేస్తాయి అనమాట ఈ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రిజర్వేటివ్ ఈజ్ లాక్టిక్ యాసిడ్. సో యాంటీ మైక్రోబియల్ ప్రిజర్వేటివ్స్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? లాక్టిక్ యాసిడ్ ని ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో దీస్ కెమికల్ కాంపౌండ్స్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఆర్ ఇన్హిబిట్ స్పెసిఫిక్ ఎంజైమ్స్. సో యాంటీ మైక్రోబియల్ ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తాయి? గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియాని ఇన్హిబిట్ చేయడం, అలాగే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి స్పెసిఫిక్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. సో కమింగ్ టు నెక్స్ట్ టైప్, యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్. So oxidation occurs when the food comes in contact with the oxygen present in the air. So oxidation అనేది ఎప్పుడు జరుగుతుంది? ఫుడ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎయిర్ తో కనుక ఉన్నట్లయితే ఆక్సిడేషన్ ఈజీగా జరుగుతుంది.
సో ఫ్యాట్స్ ఆర్ పర్టికులర్లీ ప్రోన్ టు ఆక్సిడేషన్. మెయిన్గా ఫ్యాట్స్ అనేవి తీసుకున్నట్లయితే ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. దే క్విక్లీ టర్న్ rancid అపాన్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆక్సిజన్. సో ఆక్సిడేషన్ కెన్ బి ప్రివెంటెడ్ బై యాంటీ ఆక్సిడెంట్స్ యాజ్ ప్రిజర్వేటివ్స్. సో మెయిన్గా ఫ్యాట్స్ ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటర్ని తీసుకుని కొన్ని రోజులు అలా ఆక్సిడేషన్ కింద ఉంచేశారు అని అంటే ఏం జరుగుతుంది, దాని నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే ర్యాన్సిడ్ అని అంటాం. సో అలాంటి ఆ ఫ్యాట్స్ అనేవి ఆక్సిడేషన్ జరగకోకుండా ఏం చేస్తాయి, వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ ని ప్రిజర్వేటివ్స్ కింద యాడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్ కి ఆస్కార్బిక్ యాసిడ్ అండ్ ఆస్కోర్బేట్స్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. అలాగే దీస్ ఆర్ యాడెడ్ టు ఆయిల్, చీజ్ అండ్ చిప్స్. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రిజర్వేటివ్స్ ని ఇంకా దేని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, ఆయిల్స్ ని అలాగే చీజ్ అండ్ చిప్స్ ని స్టోర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి సోడియం కార్బోనేట్ యొక్క అనాలిసిస్ చూద్దాం. సో చూడండి, దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాషింగ్ సోడా, సోడా యాష్, soda crystals and in the monohydrate form as a crystal carbonate. సోడియం కార్బోనేట్ అనేది ఒక ప్రిజర్వేటివ్. దీనికి అనదర్ నేమ్స్ వచ్చేసి వాషింగ్ సోడా, సోడా యాష్ అండ్ సోడా క్రిస్టల్స్ అని కూడా అంటాం. దీని యొక్క మోనోహైడ్రేట్ ఫామ్ తీసుకున్నట్లయితే క్రిస్టల్ కార్బోనేట్ కింద ఉంటుంది. సో చూడండి, Na2CO3 ఈజ్ ద వాటర్ సాల్యుబుల్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. సో సోడియం కార్బోనేట్ ని తీసుకుంటున్నా, Na2CO3 దాని ఫార్ములా. సో ఇది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. ఇది సోడియం సాల్ట్ ఆఫ్ ద కార్బోనిక్ యాసిడ్. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా తీసుకున్నట్లయితే Na2CO3 మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 105.98 గ్రామ్ పర్ మోల్. సో ఇట్ అపియర్స్ యాజ్ ఏ వైట్ సాలిడ్ హైగ్రోస్కోపిక్. సో ఎలా ఉంటుంది, వైట్ కలర్ లో ఉంటుంది, హైగ్రోస్కోపిక్ గా ఉంటుంది అనమాట. సో హైగ్రోస్కోపిక్ అని అంటే ఏంటి అని అంటే ఈ సబ్స్టెన్స్ అనేది మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫ్రమ్ ద ఎయిర్ నుంచి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దీనికి. సో అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేస్ లా కూడా యూజ్ అవుతుంది. సో ఇన్ కుకింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కిల్లింగ్ జర్మ్స్. సో కుకింగ్ లో దేనికోసం యూజ్ చేస్తాం, జర్మ్స్ ని కిల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్, sodium carbonate is a basic compound. It gives OH minus ions. So it reacts with the acid which gives H plus ions. So base కాబట్టి ఇది యాసిడ్ తో రియాక్ట్ అవుతుంది. When combined an aqueous solution of Na2CO3 and HCl generate an acid base reaction. సో రియాక్షన్ చూడండి, Na2CO3 దీనికి బేసిక్ ఉంటుంది నేచర్. అలాగే యాసిడ్ తో రియాక్ట్ అయ్యి ఒక యాసిడ్ ఒక బేసిక్ కలిసి ఒక సాల్ట్ ని ఫామ్ చేస్తుంది, NaCl సాల్ట్ ని ఫామ్ చేస్తుంది విత్ ద రిలీజ్ ఆఫ్ H2O and CO2. సో ప్రొసీజర్ ఈస్, ద burette is filled with the acid. 10 ml of Na2CO3 is taken in the conical flask. యాసిడ్ నేమో బ్యూరెట్ లో తీసుకుంటాం. సో 10 ml of the Na2CO3 ని కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటున్నాం. సో దీనికి ఇప్పుడు ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్ కాబట్టి ఏం యాడ్ చేస్తున్నాం, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేసినట్లయితే సో ఇక్కడ చేంజ్ ఆఫ్ కలర్ అనేది ఎక్కడైతే జరిగిందో దాన్ని ఎండ్ పాయింట్ కింద తీసుకుంటాం ఈ టైట్రేషన్ లో. సో నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ సోడియం బెంజోయేట్. సో అనాలిసిస్ ఆఫ్ సోడియం బెంజోయేట్. సో ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ Na7H5O2 and molecular mass is 144.10 gram per mole. So it is used as food preservative. So it is the sodium salt of benzoic acid and exists in this form when dissolved in water. So sodium salt of benzoic acid plus water కలిస్తే మనకి sodium benzoate ఫామ్ అవుతుంది. So it can be produced by reacting sodium hydroxide with benzoic acid. So other names for it are E11, capital E తో ఇండికేట్ చేస్తాం, E211 తో ఇండికేట్ చేస్తాం దీన్ని. సో ఇట్ ఈస్ బ్యాక్టీరియోస్టాటిక్ అండ్ ఫంగిస్టాటిక్ అండర్ ఎసిడిక్ కండిషన్స్. సో ఎసిడిక్ మీడియంలో ఉన్నప్పుడు ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఇట్ ప్రివెంట్స్ ది గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా, అలాగే ఫంగిస్టాటిక్ అంటే ప్రివెంట్స్ ది గ్రోత్ ఆఫ్ ద ఫంగస్. సో ఇట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎసిడిక్ ఫుడ్స్ సచ్ యాజ్ salad dressings, carbonated drinks, jams and fruit juices and pickles.
సో ఎసిడి ఫుడ్స్ ఏవైతే తీసుకున్నామో అంటే సలాడ్ రైసెస్ తీసుకున్నట్లయితే అందులో వెనిగర్ ఉంటుంది, యాసిడ్ ఉంటుంది. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకున్నట్లయితే కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నట్లయితే మెయిన్గా సిట్రిక్ యాసిడ్ ఉండొచ్చు. అలాగే పికిల్స్. సో వీటన్నిటిలోనూ మనకి ఈ సోడియం బెంజోయేట్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్ ఇన్ మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్. మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్ ప్రిజర్వేషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. స్టోరేజ్లో కూడా దీన్ని ప్రిజర్వేటివ్ కింద యూజ్ చేస్తాం. ద మెకానిజం స్టార్ట్స్ విత్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఇంటూ సెల్. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి బెంజోయిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియా యొక్క సెల్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇఫ్ ద ఇంటర్ సెల్యులర్ pH ఫాల్స్ టు 5 ఆర్ లోవర్ ద anaerobic fermentation of glucose through phosphofructokinase decreases sharply. సో ఇప్పుడు pH అనేది 5 ఆర్ లోవర్ కనుక ఉన్నట్లయితే anaerobic fermentation అనేది జరుగుతుంది. దట్ మీన్స్ it is a metabolic process that converts the carbohydrates to organic acids, gases and alcohols. సో అక్కడ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ యొక్క యాక్టివిటీని డిక్రీజ్ చేసేసి సో గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియాని డిక్రీజ్ చేస్తుంది. అలాగే సర్వైవల్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజంని ఇన్హిబిట్ చేసేస్తుంది. సో ఏదైతే ఫుడ్ని స్పాయిలేజ్ చేస్తుందో ఆ మైక్రో ఆర్గానిజం యొక్క గ్రోత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్, a rapid and reliable method is presented for the determination of the preservatives. Sodium benzoate in fruit juices, soda, soya sauce, ketchup, cream, cheese and other foods. సో మెయిన్గా ఇక్కడ దేనికోసం ఎక్కడెక్కడ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాయి ఈ సోడియం బెంజోయేట్ని ఫ్రూట్ జ్యూసెస్లోను, సోడా, సోయా సాస్, కెచప్, చీజ్, క్రీమ్, అదర్ ఫుడ్స్లోను దీన్ని ప్రిజర్వేటివ్ కింద యూజ్ చేస్తున్నాం. This procedure follows high performance liquid chromatography followed by UV diode array detection. HPLC analysis followed by UV spectroscopic analysis jarugutundi. So that is detection for identification and quantization of these two preservatives. So the liquid samples were prepared by diluting 1 ml of the sample with 10 ml of an acetonitrile ammonium acetate buffer solution. అది మన లిక్విడ్ శాంపుల్స్ తీసుకున్నట్లయితే ఏం చేస్తుంది, దాన్ని డైల్యూట్ చేసుకుని లిక్విడ్ శాంపుల్ని 1 ml ఆఫ్ ద శాంపుల్ని తీసుకుని 10 ml ఆఫ్ ద ఎసిటోనైట్రైల్ అమ్మోనియం ఎసిటేట్ బఫర్ సొల్యూషన్లో డిప్ వేస్తాం. The samples of solid foods were prepared by burning the sample with the same buffer solution in a 1:5 ratio followed by a dilution identical to liquid samples. సో 1:5 రేషియోలో మనం ఇక్కడ డైల్యూషన్ చేసుకుంటాం, సేమ్ బఫర్ సొల్యూషన్ తీసుకుంటాం. దీనికి సాలిడ్ ఫుడ్ శాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే సో దాన్ని సేమ్ బఫర్ సొల్యూషన్లో డైల్యూషన్ చేసుకుంటాం. All samples were filtered to remove particulate matter prior to analysis. సో ఆ లిక్విడ్ శాంపుల్స్ కానీ సాలిడ్ శాంపుల్స్ కానీ ఫస్ట్ ఫిల్టర్ చేసుకుని అప్పుడు హెచ్పిఎల్సి డిటర్మినేషన్ ఆఫ్ దట్ ప్రిజర్వేటివ్ కెన్ బి డన్ అనమాట. దీనిలో ఏ హెచ్పిఎల్సి అనాలిసిస్ చేస్తాం, C18 కాలమ్ హెచ్పిఎల్సి అనాలిసిస్ చేస్తాం. దట్ ఫాలోడ్ బై యూవి స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ చేస్తాం. సో యూవి అబ్సార్ప్షన్ అనేది ఎక్కడ ఎంత వేవ్ లెంత్ జరుగుతుంది అంటే 225 నానోమీటర్ వేవ్ లెంత్ దగ్గర జరుగుతుంది. Last one of that preservative is sorbic acid. So sorbic acid or 2,4 hexadionic acid is a natural organic compound. Sorbic acid ki another name em cheptunna 2,4 hexadionic acid. It is a natural organic compound used as a feed preservative. So its molecular formula enti ante CH3 CH2 4 times CO2H and its molecular weight is 112.13 gram per mole. సో దీని యొక్క కలర్ తీసుకున్నట్లయితే కలర్లెస్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. దట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సబ్లైమ్స్ రెడీలీ. వాటర్లో స్లైట్గా సాల్యుబుల్ అవుతుంది, అలాగే ఈజీగా సబ్లైమ్స్ అవుతుంది. అంటే ఇది సాలిడ్ కాబట్టి ఈజీగా గ్యాషియస్ స్టేట్లోకి సబ్లిమేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అన్రైప్ బెర్రీస్ ఆఫ్ ద సార్పస్ ఆక్యుపేరియా, హెన్స్ ఇట్స్ నేమ్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా న్యాచురల్ ఆర్గానిక్ కాంపౌండ్ అని. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు దీన్ని, సార్పస్ ఆక్యుపేరియా అంటే దానికి క్రోవెంట్రీ అనే ఒక అనదర్ నేము. దాని యొక్క పండని బెర్రీస్ నుంచి దాని కాడల నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి దీనికి సార్బిక్ యాసిడ్ అనే పేరు వచ్చింది. సో కమింగ్ టు ఇట్స్ ప్రొడక్షన్. So it is produced by the condensation of malonic acid and trans-butanol. ఎలా ఫామ్ అవుతుంది ఇది, కండెన్సేషన్ రియాక్షన్ ద్వారా మెలనిక్ యాసిడ్ అండ్ ట్రాన్స్బ్యూటనాల్ కండెన్సేషన్ జరిగితే సార్బిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీనికి కూడా యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఉంటుంది.
So sorbic acid and its salts such as sodium sorbate, potassium sorbate and calcium sorbate are antimicrobial agents often used as preservatives in food and drinks to prevent the growth of the mold, yeast and fungi. సో దీని యొక్క సాల్ట్స్ తీసుకుంటున్నాం. సోడియం సార్బేట్ కానీ, పొటాషియం సార్బేట్ కానీ, కాల్షియం సార్బేట్ కానీ, ఇవన్నీ కూడా సార్బిక్ యాసిడ్ యొక్క సాల్ట్స్. వీటన్నిటిలో కూడా యాంటీమైక్రోబియల్ ఏజెంట్, యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ ప్రిజర్వేటివ్స్ అన్ని ఫుడ్స్ అండ్ డ్రింక్స్లో యూజ్ చేస్తాం. మెయిన్గా టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ద మోల్డ్, ఈస్ట్ అండ్ ఫంగి. వీటిని ప్రివెంట్ చేయడానికి ఈ సార్బిక్ యాసిడ్ ప్రిజర్వేటివ్ని యూజ్ చేస్తున్నాం. సో దీని యొక్క ఎయిడ్స్ pH 6.5 అనేది ఉంటుంది. So adding sorbate salts to food will however raise the pH of the food slightly. Sorbate salts ni food ki add చేసినట్లయితే food యొక్క pH ని slight గా increase చేస్తుంది. So coming to its analysis. So acidic compounds of sorbic acid are usually analyzed by HPLC with eluents containing acetic acid, formic acid and their ammonium estates. సో సార్బిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే హెచ్పిఎల్సి అనాలిసిస్ ద్వారాగా చేస్తాము. హెచ్పిఎల్సి అనాలిసిస్ కాబట్టి ఎల్యూఎన్స్ ఏమేమి యూజ్ చేస్తాము అంటే మొబైల్ ఫేజెస్ని, ఎసిటిక్ యాసిడ్ కానీ, ఫార్మిక్ యాసిడ్ కానీ, అలాగే అమోనియం ఎసిటేట్స్ని వీటిని తీసుకుంటాం. బట్ సచ్ ఎసిడిక్ బఫర్స్ మే సప్రెస్ ద అయనైజేషన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎసిడిక్ కాంపౌండ్స్ ఇన్ నెగిటివ్ మోడ్ ఎలక్ట్రోస్పే అయనైజేషన్ ఈఎస్ఐ మెథడ్ ద్వారా తీసినట్లయితే బట్ దట్ ఎసిడిక్ బఫర్స్ వల్ల ఒక ఏంటి అని అంటే ఈ అయనైజేషన్ ఎఫిషియన్సీ అనేది జరగకోకుండా సప్రెస్ చేస్తుంది ఇప్పుడు ఎసిడిక్ బఫర్స్ని యూజ్ చేసినట్లయితే. ఏ మెథడ్లో అంటే నెగిటివ్ మోడ్ ఎలక్ట్రోస్పే అయనైజేషన్ మెథడ్ ద్వారా చేసినట్లయితే. In this method, we present a sensitive and simple method for analysis of sorbic acid by HPLC with nano acidic solvents. అందుకని ఇక్కడ హెచ్పిఎల్సి అనాలిసిస్ చేసేటప్పుడు నానో ఎసిడిక్ సాల్వెంట్స్ ఏమేమి తీసుకుంటున్నాం, మిథైల్ సైనైడ్ కానీ, మిథనాల్ కానీ తీసుకుని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనాలిసిస్ చేసినప్పుడు గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఈ పీక్ ఏరియా ఆఫ్ ఏ సింగిల్ పీక్కి ఎంత వస్తుంది అని అంటే 3 పాయింట్ దగ్గర మనకు అక్కడ పీక్ ఏరియా అనేది వస్తుంది అనమాట. So the reference books of these topics are F.J. Welcher, The Standard Methods of Analysis, A. Vogel, a textbook of Quantitative Inorganic Analysis, ELBS edition. అలాగే Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. అలాగే H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. అలాగే Textbook of Pharmaceutical Analysis by K.A. Connors, Ville International. Thank you all.